నేను ఎప్పుడు దమ్ చికెన్ బిర్యానీ అయితే చేస్తాను. ఈ టైప్ బిర్యానీ చేయటం ఇది సెకండ్ టైం అన్నట్టు. ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ నచ్చి ఇది సెకండ్ టైం ట్రై చేశాను. ఈ బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, టేస్ట్ తగినంత జాపత్రి, సాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజికాయ, స్టార్ పువ్వు. నేను విడిగా 4-5 మిరియాలు వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మసాలాలన్నీ చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చికెన్లో తగినంత పసుపు, కారము, టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం ధనియాల పొడి, తయారు చేసుకున్న మసాలా పొడి, టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నిమ్మకాయలు. దీంట్లోకి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1 పావు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మిక్సింగ్ అయ్యేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకొని నేను 1 అవర్ పక్కకు పెట్టుకున్నాను. ఈ బిర్యానీ కోసం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. దాంట్లోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లోకి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 2 ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి.
ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. నేను ఒక మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ ఒక టమాటా తగినంత పెరుగు ఇవన్నీ కలుపుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి తగినంత కారము ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను పెద్దగా లావుగున్న లెగ్ పీసులు అయితే ఫస్ట్ వేసాను. కొంచెం చిన్న సైజు ఉన్న చికెన్ ముక్కలు కొంచెం సేపు ఇవి ఫ్రై అయిన తర్వాత అవి యాడ్ చేసుకున్నాను. ఈ రైస్లోకి కొలత ఏంటంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్. ఇందులో 2 గ్లాసుల రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఈ పోసుకున్న వాటర్ అంతా మసిలేదాకా మసలు పెట్టుకోవాలి. ఈ ఎసరు మసులుతుంటే బిర్యానీ మసాలా పౌడర్ తగినంత తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకుని వడకట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఈ ఎసర్లో మంచి కలిసేలాగా తిప్పుకోవాలి. కొంచెం ఎసరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ ఎసరంతా అడుక్కుపోయేలాగా చిన్నగా కదుపుకుంటూ తిప్పుకోవాలి. రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 20 మినిట్స్ దమ్ ఇవ్వాలి. గిన్నె పతలాగుంటే ఒక ప్యాన్ అనేది పెట్టుకొని గిన్నె దాని మీద పెట్టుకొని దమ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఈ గిన్నె చాలా మందంది పెట్టా కాబట్టి నేను అట్లా పెట్టి దమ్ చేయలేదు. బిర్యానీ సోనా మసూరి రైస్తోనే చేశాను, బాస్మతి రైస్తో కాదు. ఇట్లా కూడా చాలా టేస్ట్గా ఉన్నది బిర్యానీ. ఫైనల్గా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసి దమ్ చేసుకోవాలి 5 మినిట్స్. మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్టయితే
నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. Please subscribe my channel. దీంట్లోకి చికెన్ కర్రీ కూడా చేశాను, పెరుగు చట్నీ కూడా చేశాను. టేస్ట్ బాగున్నది.